అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం అల్లు అర్జున్ మీద వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో, అలాగే మళ్ళీ జైలుకు వెళ్తాడా లేదా అన్న అంశానికి ప్రస్తుతం మనతో పాటుగా మాట్లాడడానికి ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన స్నేహారెడ్డి గారు నాతో పాటుగా ఉన్నారు. అడిగి మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, అంటే అల్లు అర్జున్ మీద మళ్ళీ కేసు అనేది నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారు. మీరేమంటారు? అది ఇంకా తెలియదు, అందరు కలిసి మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే ఒక నార్మల్ పర్సన్ ఒక చిన్న క్రైమ్ చేయగానే జైల్లో పడేస్తారు. అతనికి బెయిల్ రాదు. డబ్బులు లేకపోతే ఒక న్యాయము, డబ్బులు ఉంటే ఒక న్యాయం మన దగ్గర నడుస్తుంది. యాక్చువల్గా ఆమె చనిపోయింది, ఆ బాబు ఏమో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ చిన్న పాపనేమో మా అమ్మ మళ్ళీ వస్తుంది, నేను మా అన్న కలిసి స్కూల్కి వెళ్తాము అని చెప్తుంది. ఎంత అమాయకంగా చెప్తుందంటే అది మనం చూస్తే మనకే బాధేస్తుంది. ఏమాత్రం మానవత్వం లేకుండా, అంటే నేను అల్లు అర్జున్ తప్పు ఆయన పరామర్శించకూడదని అనట్లేదు. ఈ పెద్దవాళ్ళంతా డబ్బున్నోళ్ళు వెళ్ళి డబ్బున్నోళ్ళకే పరామర్శించడం కాదు, డబ్బుతోనే లైఫ్ అని అనుకుంటున్నారు వాళ్ళు. నేము, ఫేము, మనీ కానీ అదొకటే జీవితం అని వాళ్ళు బతుకుతున్నారు. కానీ ప్రపంచం అంతా, విశ్వం అంతా ప్రేమతోనే బతుకుతుంది. ప్రతి జీవి కూడా ప్రేమతో బతుకుతుంది. నిజంగా అంత బ్రాడ్గా వీళ్ళందరూ అమాయకంగా పాప అభిమానులు నా హీరో అంటే ఒక దేవుడిలాగా వాళ్ళంత ప్రేమిస్తారు. వాళ్ళంతా వాళ్ళ హీరోను ఒక దేవునిలాగా చూస్తారు. వాళ్ళ యొక్క ఒకవేళ రాజకీయ నాయకుడిని వాళ్ళంత ప్రేమ కూడా చూసుకుంటారు. మన వాళ్ళేంటి ఈ మధ్యతరగతి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, చిన్న క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళందరినీ చాలా గౌరవిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే పైగా అనిపించేదే అదే, నిజంగా ప్రేమగా ఉన్నారు, వీళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. మన సినిమాలు చూపిస్తారు రౌడీలను కొట్టడము, ఒక తప్పు జరిగితే వీళ్ళు తట్టుకోలేకపోవడం. నేను అల్లు అర్జున్ సరైనోడు సినిమా చూశాను, సన్ ఆఫ్ సత్యమూర్తి, కొన్ని సినిమాలు చూశాను. చూస్తే ఒక అమ్మాయి రేప్ చేసి అది అమ్మాయికి ఇది న్యాయం జరగకపోతే ఆ ముసలోళ్ళు చనిపోవడం, ఆ పిల్ల చనిపోవడం గురించి అల్లు అర్జున్ చాలా ఫైట్ చేశాడు కోర్టులో. ఆ సీన్ చూసి అబ్బా ఎంత బాగా చేశాడు, నిజంగా హీరో అంటే ఇట్లా ఉండాలి, నిజంగా నిజ జీవితంలో కూడా అలాంటి హీరో ఉంటే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది. కొన్ని సినిమాలు ఆయన చేసిన దాన్ని బట్టి, ఒక సినిమాలో సైనికుడిలా కూడా చేసింది. అంత బాగా క్యారెక్టర్ నువ్వు చేసినప్పుడు అదే క్యారెక్టర్ను ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. నా హీరో ఇలా ఉన్నాడు సినిమాలు అంటే నిజ జీవితంలో కొంచెం అంత ఎక్స్పెక్ట్ అవసరం లేదు. కొంచెం వెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి అందరూ అల్లు అర్జున్నే కలిశారు. నేను అల్లు అర్జున్ తప్పని వీళ్ళ తప్పు అనట్లేదు. ప్రజలు ఏమడుగుతున్నారు? కొంచెం ప్రేమ. మాకేమి మీలాగా డబ్బులు కావాలి, బంగ్లాలు కావాలి, మాకేదో పేరు ప్రఖ్యాతులు కావాలని కూడా ఏం లేదు. అభిమానులు ఏం కోరుకుంటారు? కొంచెంగా ప్రేమ పలకరిస్తే చాలు, కొంచెం మాట్లాడితే చాలు, పక్కన నిలబడి ఫోటో దిగితే చాలు. అంత అల్ప సంతోషులు అభిమానులు. అలాంటి ప్రేమను వీళ్ళు గుర్తుపట్టట్లేదు. అల్లు అర్జున్కి ప్రాబ్లం కానీ బరాబరా అందరు టక్కున వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరియడం, మాట్లాడి అంతా చేస్తున్నారు కదా. వీళ్ళంతా కూడా వెళ్ళి కేవలం ఒక్కసారి వెళ్ళి ఆ బాబుని పలకరియడం, వాళ్ళ నాన్నని పలకరియడం చేస్తే అది ఎంత బాగుంటుంది. వాళ్ళ గౌరవం నిలుపుకున్నట్లే కదా. వాళ్ళంతా పెద్ద పెద్ద వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళే, తప్పు అనట్లేదు. కానీ అదే ప్రేమ, నీకు డబ్బు మీద ఉన్న ప్రేమ, పేరు మీద ఉన్న ప్రేమ, డబ్బున్నోళ్ళు వెళ్ళి డబ్బున్నోళ్ళని పలకరించే ప్రేమ, అదే నీ కొరకు చనిపోయింది ఒక ఆమె, ఒక బాబు నీ అభిమాని, చిన్న పిల్లగాడు నీ అభిమాని అని చెప్పుకున్నాడు, వాడి కొరకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బలైపోయింది, దాని కొరకు వెళ్ళి మీరు పలకరించారా? మీరు వెళ్ళి అందరు కూర్చొని టీలు కాఫీలు తాగుకుంటూ ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది నవ్వుకుంటూ మాట్లాడుకుంటారా? జోకులు వేసుకుంటారా? అంటే మీకు ప్రజల ప్రాణాలు, అభిమానుల ప్రాణాలు అంటే విలువ లేదా? డబ్బు లేని వాళ్ళంటే విలువ లేదా? అంటే విలువ లేదా మనుషులంటే? ఈ అభిమానులు కూడా తెలుసుకోవాలి ఏంటంటే వీళ్ళంతా ఉట్టే పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, డబ్బుల కొరకే ప్రాకులాడతారు తప్ప అభిమానుల మీద వీళ్ళకి ప్రేమ లేదు అని తెలుసుకోవాలి. సినిమా లాగానే చూడాలి. వాళ్ళు నిజ జీవితంలో వచ్చి ఏదో ఉద్ధరిస్తుంది అనుకోవడం తప్పు. కాబట్టి ఏదైనా సినిమా విడుదలైతే వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్మెంట్ డాల్స్, వాళ్ళొక బొమ్మల్లాగా మనం చూడాలి. అభిమానులు తెలుసుకోవాలి వాళ్ళు బొమ్మలే. ఎందుకంటే మనం ఒకప్పుడు తోలు బొమ్మల ఆటలు చూసేవాళ్ళం. వీళ్ళు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది. న్యాచురల్గా ఉండే కొన్ని ఆర్ట్ అనేది వెళ్ళిపోయింది సినిమా వచ్చిన తర్వాత. ఆ బొమ్మలు ఎట్లా, తోలు బొమ్మలు ఎట్లా, సినిమా బొమ్మలు కూడా అంతే. పబ్లిక్ అది అర్థం చేసుకోవాలి. డబ్బు కొరకు వాళ్ళు యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అది తెలియకుండా సినిమానే జీవితం అనుకొని అది అనుకొని వీళ్ళు అలాగే ఫీల్ అయిపోయి ఆ ప్రేమ కొరకు వీళ్ళు కొట్టుమిట్లాడుతుంటారు అభిమానులు. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని ఇప్పటికైనా ప్రజలు కూడా మారాలి, అభిమానులు మారాలి. వీళ్ళు హీరోలు అంతా వెళ్ళి ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరిస్తే మంచిది.
అలా కొంచెం చేసినా కానీ ఆ అభిమానం వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా మా హీరో అన్న ప్రేమ ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు పలకరిస్తే తరతరాలు వాళ్ళు తలుచుకుంటారనమాట. అయ్యో నా బాబు అంత ఇదిగా ఉన్నప్పుడు ఆయన వచ్చాడు చూశాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. వీళ్ళు చాలా తరాలు చెప్పుకుంటారు. ఆ ఫోటో అట్లా గోడకు పెట్టుకొని వాళ్ళ ముత్తాతలు చెప్పుకుంటారు. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ రామారావు ఫోటో కానీ వైఎస్ రాజశేఖర ఫోటో కానీ కొన్ని ఇళ్ళల్లో పెట్టుకుంటారు, దేవుళ్ళలాగా పూజ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కొరకు చేశారు చాలా. ఎన్టీ రామారావు కూడా చాలా చేశాడు, యాక్టింగ్ చేసినా కానీ ఆయన రియల్గా కూడా కొన్ని పనులు చేసి చూపించాడు. రాజశేఖర రెడ్డి కూడా చేసి చూపించాడు. మేబీ కొన్ని తప్పులు ఎవరి లోపలైనా ఉంటాయి, కానీ ప్రజల కొరకే వచ్చి ప్రజల కొరకు చనిపోయే వాళ్ళు నిజమైన నాయకులు కానీ హీరోలు కానీ. ఇదే నేను చెప్పేది. అంతే. థ్యాంక్ యూ.